కనిపిస్తా ఉంది. Recording in progress. నేను ఇప్పుడు మీకు అది వెరీ గుడ్, బాగా క్యాచ్ చేస్తున్నారు. అంటే వాక్యం వింటున్నారు. మిగతా వాళ్ళు నిద్రపోతున్నారా, మరి అన్నం తింటున్నారు? ఎవరైనా అన్నాలు తింటున్నారా ఈ టైంలో? ఏమైనా తింటున్నారా? తిని పదార్థాలు ఏమైనా తింటున్నారా? వినండి, తొందరగానే అయిపోతుంది ఈరోజు. ప్రశాంతంగా సెలవు తీసుకుందాం. ఫస్ట్ చూడండి, దేని తరువాత 40 దినాలు ఆయన 40 దినాలు ఉన్నారు చెప్పండి. అది అది మీరు గుర్తుపెట్టుకోకపోతే, దాన్ని మీరు క్యాచ్ చేయకపోతే మిగతా అదంతా చెప్పుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది. యేసయ్య శ్రమ పడిన తరువాత ఏం జరిగింది? 40 దినాల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యంలను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపాడట. తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడట. మన దేవుడు కహానీలు చెప్పి కనపడకుండా పారిపోయే దేవుడు కాదు కదా. ఈ లోకంలో గొప్ప గొప్పోళ్ళు, దేవుడిని అని చెప్పుకుంటున్న వాళ్ళు, శక్తిమంతులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, మేము కూడా ఏసే లాంటి వాళ్ళమే అని చెప్పుకొని కొంతమంది కోతలు కూర్చున్న వాళ్ళందరూ చచ్చిపోయాక కనపడ్డారా? నామరూపాలు లేకుండా పోయారు. అందరు మనుషుల్లాగా చచ్చి కుళ్ళిపోయారు లోపల. అలా తిరిగి లేవల, ఎవరికి కనిపించుకోవాలా. అయితే ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే, మనం సేవిస్తున్న దేవుడు ఎంత అద్భుతకరుడో, ఎంత యథార్థవంతుడో, ఎంత నిఖాల్సైనటువంటి ఆ దేవుడో మనం గ్రహించాలి. ఇక్కడ ఆయన ఏదన్నా చెబితే ఏం చేస్తాడు? చేసేస్తాడు. ఆయన ఏదన్నా చెబితే చేస్తాడు. ఆ చేసేది కూడా అందరు చూసేటట్టుగా చేస్తాడు. అది మనం ఇక్కడ గ్రహించాలి. ఏదేదో చెప్పేసేసి మాయమైపోయేటువంటి ఆయన కాదు. ఆయన చెప్పింది చేస్తాడు. అంతేకాదు, చేసేది అందరూ చూస్తారు. అది రుజువులతో సహా, ప్రమాణాలతో సహా దేవుడు చూపించేస్తాడు. ఇక్కడ ఆయన శ్రమ పడిన తరువాత జరిగిన సంగతి ఫస్ట్. ఇప్పుడు మీకు దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా, అది ఏంటి అసలు? మన ఎడల ప్రత్యక్షము కాబోవు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు. చెప్పండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. అవునా? అంటే రాబోవు మహిమ ఎదుట, ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట. అంటే మహిమకరమైనటువంటి కాలము ముందుంది. అది వచ్చేలోపు ఏం జరగాలి? శ్రమలలో గుండా నడవాలి. అర్థమవుతుందా? యేసయ్య పునరుద్ధానుడు అవ్వాలంటే ఏం జరగాలి? దానికి ముందు యేసయ్య పునరుద్ధానుడు అవ్వాలంటే దానికి ముందు ఏం జరగాలి? చనిపోవాలి కదా. కదా, ఒక వ్యక్తి పునరుద్ధానుడు అవ్వాలంటే ఏం జరగాలి? ముందు చనిపోతేనే కదా, తిరిగి లేపబడటాన్నే కదా పునరుద్ధానం అనేది. యేసయ్య శ్రమల తర్వాత అంటే ఏంటి? మనందరికీ తెలుసు ఎటువంటి శ్రమలు ఆయన అనుభవించాడు. శిలువ శ్రమలు. ఆ శిలువ శ్రమను భరించేటప్పుడు ఆయన లెక్కేసుకుంటే మన జీవితాల్లో ఒక్కొక్క శ్రమ మనం అనుభవిస్తూ ఉంటాము. మనకంటే ముందుగా వాటిని దాటుకొని వచ్చాడు ఆయన. అందుకనే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆయనకి తెలియని సంగతి ఏది మన జీవితాల్లో జరగట్లా. దేవా, నేను అల్లాడిపోతున్నానయ్యా అంటే యేసయ్య అంటాడు, నేను ముందుగానే ఆ మార్గంలో వెళ్ళొచ్చాను బిడ్డ, ఏం పర్లేదు, నా శక్తి నీకు ఇస్తాను అంటాడు. ఆయనకేం తెలియదు అన్నట్టు మనమే తెగ కష్టపడిపోతున్నట్టు ఏం చేస్తాం? అయ్యా, ఇది నీకు తెలుస్తుందా? అసలు నా బాధ నీకు తెలుస్తుందా అని అడుగుతాం కదా మనం కొన్నిసార్లు బాధేసి. నా తండ్రి చూస్తున్నావా లేదా నా ఈ శ్రమలు? ఖచ్చితంగా ఈ మాట వేసి ఆయన అడిగే ఉంటారు. ఈలోపు మీరు ఎవరో ఒకరు చూస్తున్నావా లేదా నేను పడుతున్న శ్రమలు? కళ్ళు మూసుకున్నావా, నిద్రపోతున్నావా, ఎందుకు మౌనంగా ఉన్నావు అంటారు కదా. యేసయ్య నవ్వుకుంటూ, ఓ తల్లి, నేను ఆల్రెడీ అంతకుముందే మీకంటే ముందే ఆ మార్గం నడిచొచ్చా. ఎన్నిసార్లు అన్నావు జ్యోతి ఈ మాట యేసయ్యతో? చాలాసార్లు. నీ పేరు చూపిస్తున్నాడు దేవుడు నిన్ను.
అది అంటే ఇప్పుడు నీ పేరు చెబుతున్నాను కదా, సరే ఇంకో మనలో ఎంతమంది అన్నారు, నేను కూడా అన్నా. నేను కూడా అన్నాను, ఓకేనా. అది అది దొరికిపోతాం మనం, దొరికిపోతాం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో జరిగిన వాటిని జ్ఞాపకం చేస్తాడు. దానికి గుర్తు ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నాతో, ఇవన్నీ నా ఆలోచనలే కదా. ఆయనకి తప్ప ఎవరికి తెలుసు? యేసమ్మ అక్కకు తెలుసా? యేసమ్మ అమ్మకు తెలుసా ఏంటి? మీ ఇళ్ళల్లోకి ఏమైనా వచ్చి చూస్తుందా? కాదు. దేవుడు హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు, మర్మములను బయలుపరిచే దేవుడు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటువంటి కార్యము. అల్లా మషత హుసిఖమందరదరల. కాబట్టి యేసయ్య శ్రమల తరువాతనే పునరుద్ధానుడయ్యాడు. ఆ శ్రమను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏమేం చేశారు? అవమానించారా లేదా? దూషించారా లేదా? ద్వేషించారా లేదా? హింసించారా లేదా? కొట్టారా లేదా? ఉమ్మి వేశారా లేదా? ఈడ్చుకెళ్ళారా లేదా? చంపేశారా లేదా? చివరికి అది 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 కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటి అవమానము, నిందలు, విమర్శలు, ద్వేషము, దూషణ, కొట్టించుకోవటం, ఇవన్నీ కూడా ఈ మాటలు వింటున్న వాళ్ళు కొంతమంది ఫేస్ చేశారు, కూడా చేస్తున్నారు. కొందరు కొట్టించుకునేదాకా వెళ్తున్నారు, అవమానించబడేదాకా వెళ్తున్నారు, ద్వేషించబడుతున్నారు. మీరు నువ్వు ఒక మనిషివేనా? అట్లా ద్వేషించబడుతున్నారు, దూషించబడుతున్నారు. ఇవన్నీ యేసయ్య కూడా సిలువ శ్రమల ద్వారా నడిపించబడ్డారు. అయితే ఆ టైంలో ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఆయన ఎలా ఉన్నాడు? భయంకరంగా ఆయనకు రోషం తెప్పించాలని, సిలువ కార్యం జరగకూడదని రెచ్చగొడుతున్నారు. ఒక పక్క నువ్వు ప్రవచిస్తావంట కదా, ఇప్పుడు నిన్ను కొట్టినోడు ఎవడో ప్రవచించు, తర్వాత నిన్ను గుద్దినోడు ఎవడో ప్రవచించు, నీ దేవుని కుమారుడు సిలువ మీద నుంచి దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు. ఇన్ని మాటలు మాట్లాడుతుంటే, గుద్దుతుంటే, అమ్మో నా హృదయం అయితే బద్దలైపోయే మాట. అసలు యోహాను సువార్తలు చదువుతుంటే నా హృదయం అసలు ఆ మాట దగ్గరికి వచ్చినప్పుడల్లా సిలువ శ్రమలు అనగానే నాకు వ్యక్తిగతంగా బాగా గుర్తొచ్చి నాకు దుఃఖమాగని మాట ఏంటంటే, మీ అందరికీ తెలిసే ఉంటుంది, గుద్దుతే నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు. అయ్యా నేనేం తప్పు చేశానో చెప్పన్నా కొట్టండి అని అంటాడు. దీనంగా అడుగుతాడు. ఆ మాట అసలు ఆయన ఏంటి, నన్ను ఎందుకు కొడుతున్నారు, అసలు చెప్పన్నా కొట్టండి, నేనేం చేశాను చెప్పన్నా కొట్టండి అని అంటాడు. అసలు ఏమైనా ఎదురు తిరిగి అన్నాడా? మౌనంగా ఉన్నాడు. యేసయ్యకు శ్రమల కాలము ఈ భూమి మీద ఆయన ఎదుర్కొన్నాడు. ఎందుకంటే మహిమను ధరింప చేసుకోవాలంటే, మహిమలో ఆయన రావాలంటే, ఆ మహిమకరమైన కాలంలో అతను ప్రవేశించాలంటే దానికి ముందు ఏం దాటాల్సి ఉంది? ఆయన శ్రమల గుండా వెళ్లాల్సింది. శ్రమల గుండా వెళ్లాల్సింది. శ్రమలు లేకుండా మానవాళికి ఆయన శ్రమలు పడి చనిపోకుండా రక్షణే లేదంటే, ఆయన వచ్చింది ఆ పని కొరకంటే, ఎవ్వరు ఎంతమంది ఎన్ని కొట్లాడుతున్నా ఆయన ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన మౌనంగా లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? మనందరూ సిలువ మీద వేలాడబడతాం. అవునా కాదా? ఆయన మౌనంగా లేకపోతే మనందరం ఎక్కడ వేలాడతాం చెప్పండి? శాపగ్రస్తులుగా మనందరం సిలువ మీద వేలాడాల్సిన వాళ్ళం. ఆయన ప్లేస్లో మనం వేలాడదీయబడాల్సిన వాళ్ళం. అర్థమవుతుందా? సాతానుగాడు ఉండేటువంటి ఆ నరకంలో మనందరం ఉండాల్సినటువంటి వాళ్ళం. మనందరి కోసము, మన రక్షణ కొరకు, మనం పరలోకంలో ఉండటం కొరకు దేవుడే భూమి మీదకి రావటం పెద్ద ఘనకార్యం అయితే,
ఆయన మన కొరకు అవమానించబడటము, నిందించబడటము, ద్వేషించబడటం, దూషించబడటం, ఉమ్మివేయించబడటం, ఎగతాళి చేయబడటం, కొట్టించుకోవటం, ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా ఆడుకున్నారు. యేసయ్యని అప్పగించుకున్నాడు శ్రమలకు. నీ కోసం, నా కోసం, మన కోసం మౌనంగా ఉన్నాడు. మనం నా పిల్లలు రక్షించబడితే చాలు, నేనేమైపోతే ఏమైంది, నేను ఈ శ్రమంలో కూడా నడిస్తేనే నా పిల్లలకి రక్షణ, నా పిల్లలకి విడుదల, నా పిల్లలు ఇదిగో ఈ అపవాది చేతుల నుంచి బయటపడతారు, కాబట్టి ఏం చేస్తున్నా చేసుకోండి అని సైలెంట్గా ఉన్నాడు. శ్రమల కాలంలో యేసయ్యలాగే మనం కూడా ఏం చేయాలి? మౌనంగా ఉండాల్సిందే. హల్లెలూయా. ఎప్పుడు దాకా? జీవితకాలం పాటు అవి ఉంటాయి అని చెప్పాడు దేవుడు ఎక్కడన్నా? నో 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 నో. శ్రమల కాలము కొంతకాలము. ఆ వచ్చే శ్రమలు కూడా ఎందుకొరకు? మహిమ కొరకు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఘనత కొరకు అనేది గుర్తుపెట్టుకోవాలి. హెచ్చింపు కొరకు అనేది గుర్తుంచుకోవాలి. విజయము కొరకు అనేది గుర్తుంచుకోవాలి. కిరీటము కొరకు, బహుమానము కొరకు అనేది మనం గుర్తుంచుకోవాలి. శ్రమ పడుతున్నప్పుడల్లా, ఎవరన్నా ఏమన్నా అంటున్నప్పుడల్లా మనకి దేవుని పిల్లలంగా యేసయ్య పడిన శ్రమలు ఒక్కసారిగా గుర్తొస్తే ఆ శ్రమంలో కూడా మనకి ఎట్లా ఉంటుందనంటే ఓదార్పు. నన్ను కూడా అంతే, నా సువార్త ప్రకటించేటప్పుడు ఎన్నెన్ని పేర్లు పెట్టారు. నాకు తెలియక ప్రారంభంలో భలే ఏడుస్తూ ఉండేదాన్ని. అయ్యా మార్కులు ఉన్నప్పుడే బాగుంది కదా నా పని, ఇదేంది గోల, ఏది పడితే ఆ పేర్లు పెట్టేస్తున్నారు, నాకు యథార్థంగా ప్రకటిస్తుంటానంటే దేవుడు అన్నాడు నాకు కూడా ఆ పేరు పెట్టారు అని అన్నారు. అప్పుడు నాకు ఆ మాట దేవుడు మాట్లాడాక ఓదార్పు కలిగింది, భరించే శక్తి కలిగింది. ఎప్పుడైనా నీకు ఏదైనా శ్రమ అనిపిస్తుంటే, బాధ అనిపిస్తుంటే, నీ హృదయంలో భారం అనిపిస్తుంటే ఏం చేయాలి చెప్పనా? ఎవరిని తలంచుకోవసరలా, యేసయ్య పడిన శ్రమలను తలుచుకోండి ఒక్కసారి. ఆ శ్రమలు ఆయన ఎందుకు భరించాడు, తర్వాత ఏం జరగబోతుందో ఆయన తెలుసు కాబట్టి భరించాడు. తెలియకుండా అమాయకుడిగా భరించలా. అందుకనే ఒక చక్కని మాట ఉంది కదా, ఎక్కడుందా మాట? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనేనా, ఎక్కడమ్మా, ఎక్కడుంది? సారీ, హెబ్రీలకు రాసిన పత్రిక అనుకుంటా, హెబ్రీ 12లో ఉంటుంది కదా, చూడండి ఒక్కసారి. హెబ్రీలకు రాసిన 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఎక్కడి నుంచి చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. హల్లెలూయా. ఇక్కడ నేను ఇంకొక పదాన్ని జోడిస్తూ ఉన్నాను, ఎందుకంటే ఈరోజు అదే పదము పదే 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 పలకమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన మహిమ కొరకై, ఘనత కొరకై అని నేను అంటాను. హల్లెలూయా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అర్థమవుతుందా? ఏం చేశాడు ఆయన? సిలువను సహించాడు. అవమానిస్తున్నా, నిందిస్తున్నా వాటిని ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. మనం ఏం చేస్తాం? అవమానించిందో దాన్ని గట్టిగా పట్టుకున్నాను, నీ మాట అన్నారు, ఈ మాట అన్నారు, ఈ మాట అన్నారు, ఇలా నిందించారు, నన్ను ఇంత మాట అంటారు, అంత మాట అంటారా అని మనం దాన్ని అంత గట్టిగా పట్టుకుంటాము. కానీ ఇది విడిచిపెట్టాలంట, అట్లాంటి నిర్లక్ష్యం చేయాలంట, సులువుగా వదిలేసేయాలంట. అసలు వాటిని అలక్ష్యం చేయాలి. ఎవరన్నా మనల్ని నిందించినా, అవమానించినా, నిర్లక్ష్యం చేస్తున్నా, పట్టించుకోకపోయినా, ద్వేషించినా నువ్వేమనుకోవాలి? ఇదంతా సాధారణ దేవుని బిడ్డలకి అని వాటిని నిర్లక్ష్యం చేయాలి. అంతేకాదు వాటిని నువ్వు సహించాలి. ఎప్పుడు నువ్వు సహించగలుగుతావు చెప్పనా? ఇది ఎందుకు వచ్చిందో నీకు తెలిస్తే నువ్వు సహించడానికి ఈజీగా ఉంటుంది. నీ మహిమ కొరకు అవమానం వచ్చిందని,
ఎందుకు? నీ ఘనత కొరకు అవమానం వచ్చిందని నీకు అర్థమైతే ఆ టైంలో అవమానిస్తుంటే నీ హృదయంలో ఆనందం అంతా ఉంటుంది. తిట్టినోళ్ళ ముందు నవ్వగాకండి, అసలే దయ్యం పట్టి కదా తిట్టేది. మీరు కనుక మళ్ళీ నవ్వారంటే మళ్ళీ రెట్టింపు ఆ ఆత్మ ఎక్కువ అవుతుంది. ఎవరు కూడా తిడుతుంటే పళ్ళు బెగబెట్టి తిట్టినా శోధిస్తున్నా వాళ్ళ ముందు మాత్రం కనపడతా నవ్వగాకండి అమ్మా, పళ్ళు బయట పెట్టగాకండి దయచేసి. సైలెంట్గా ఉండండి, నోరు మూసుకొని. నవ్వుతే పక్కకి వెళ్ళి నవ్వుకోండి. నవ్వారా, నన్ను చూసి నవ్వుతున్నావు, నీకంత ఎగతాళిగా ఉన్నానా అని మళ్ళా టప 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 టప. కాబట్టి నేను ఎందుకో మీ జీవితాల్లో జరిగే మొత్తం వివరించి చెప్పేస్తున్నా. కొంతమంది జీవితాల్లో జరిగాయి అక్షరాలుగా. సో ఇది ఏం చేయాలి, ఏమన్నా అంటుంటే మీకు వెంటనే దేవుని పిల్లలంగా దీని తర్వాత ఏం జరగబోతుందో అది మీకు తెలిసి ఉండాలి. అంత గ్రహింపు శక్తి మనకు కావాలి, అంత మర్మయుక్తమైన జ్ఞానమును మనకు కలిగి ఉండాలి. ఎందుకు? బైబిల్లో ఏముంది? యెషయా గ్రంథంలో ఏముంది? నీ అవమానమునకు ప్రతిగా ఏమొస్తుంది? ఆ రెట్టింపు ఘనత రావాలంటే నువ్వు ఒక్క మాట అన్నా ఆ కారణంగా అనిపించుకోవాలి. మరి దేవుడు ఊరికినే ఘనత ఇవ్వడు, దేవుడు ఊరికినే మహిమపరచడు, దేవుడు ఊరికినే హెచ్చింపునివ్వడు, దేవుడు ఊరికినే బహుమానాలు ఇవ్వడు. వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం ఏం చెప్తుంది? ఘనత రావాలంటే అవమానంలో గుండా వెళ్ళాలి బిడ్డ. నీకు రెట్టింపు భాగానికి కర్తం అవ్వాలంటే నీకు ఒక నిందన్న రావాలి బిడ్డ. నీకు వస్తుందంటే నీకేం వస్తానికి, ఏం తీసుకురావటానికి, ఏమి కలగబోతుంది నీకు అది గ్రహించుకుంటే నీ లోపల అబ్బా నా ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు నాకు ఇది వచ్చింది, నాకు ఎదుట ఉంచబడిన ఘనత కొరకు నాకు ఈ అవమానం వచ్చింది, నా ఎదుట ఉంచబడిన రెట్టింపు భాగానికి కర్త అవ్వబోతున్నాను కాబట్టి నింద వచ్చింది. ఇది రాకపోతే నాకు ఘనత లేదు, గుర్తింపు లేదు, నాలో ఉన్న వెలుగు ప్రకాశించదు, అందరికి తెలియదు అనేది మీకు గుర్తు రావాలి పదే 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 పదే. నేను చెప్తున్నా, మీకు గనక శ్రమలో ఇట్లాంటివి గనక మీకు ఎదురవుతుంటే ఈ రోజు నుంచి మీరు ఖుషిగా ఉండాలి యేసునామములో. అంత బలము, అంత దైవిక సంబంధమైన ఆత్మ సంబంధమైన గ్రహింప శక్తి మీ ఆత్మలో బలము ఈ రోజున మీకు కలుగునుగాక యేసునామములో. మనకి పొగడ్తలు వస్తే అంతెత్తి చెట్లన్నీ ఎక్కేయటం కాదు, భూమి మీద ఉన్న చెట్లన్నీ, మన ఊర్లో ఉన్న చెట్లన్నీ ఎక్కేస్తాం కాదు పొగిడితే. వద్దు, అసలు మనకు అవి వద్దనే వద్దు. ఏదైనా దేవుని చిత్తానుసారంగా ఒకటి పోగొట్టుకోవాల్సి వచ్చినా, ఒకటి అనిపించుకోవాల్సి వచ్చినా, ఒక శ్రమను దాటాల్సి వస్తే అది దేనికి వచ్చిందో గమనించండి బిడ్డలారా. ఫస్ట్ యేసయ్య తన ముందుంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. శ్రమలను, సిలువ శ్రమలను ఏం చేశాడు? సహించాడు. ఊరికినే పిచ్చోళ్ళలాగా సహించలే ఆయన, ఊరికినే పిచ్చోళ్ళలాగా మౌనంగా లేడు. చేతగానోళ్ళలాగా మౌనంగా ఉన్నారని నవ్వారు ఆ రోజున. నవ్విన వాళ్ళందరూ వెర్రి బాగులోళ్ళు. ఆయనకి అంతా తెలిసి ఏం జరగబోతుందో. అరే ఈ ఒక్కరోజు దాటితే, ఈ 3 రోజులు దాటితే నేనేంటో నా తండ్రి కనపరచబోతున్నాడు, అది భూమి మీద చూపించే పైకి వెళ్తానని అన్నాడు. అది అర్థమవుతుందమ్మా. ఇవన్నీ దాటుకొని వెళ్ళిన తర్వాతే కమ్మగా తండ్రి కుడిపార్శ్వాన కూర్చోవాల యేసయ్య వెళ్ళి. ఆ భాగ్యం ఉంది. పునరుద్ధానుడుగా అవ్వబోతున్నాడు, మృత్యుంజయుడుగా లేపబడబోతున్నాడు. అవన్నీ యేసయ్యకి ముందుగా జరగబోయేవి తెలుసు కాబట్టి అందుకే మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు జరగబోవు సంగతులను చెప్తుంటే శ్రద్ధగా మనం వినాలి. జరగబోయే సంగతులు దేవుడు ఎక్కడ బయలుపరుస్తున్నారో మీరు ఆ సేవకులను, ఆ నడిపింపు కలిగినటువంటి దానిలో మీరు ప్రవేశించాలి. అర్థం చేసుకోండి. జరగబోవు సంగతులు దేవుడు మీకు బయలుపరిచేటప్పుడు వాటిని గట్టిగా మీరు పట్టుకోవాలి, వాటిని విశ్వసించాలి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి మర్మము అని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నా. అయితే యేసయ్య ఆ సిలువ శ్రమలను ఈ మధ్య నాకు ఒక వ్యక్తి అన్నారు మాట్లాడుతుంటే, అసలు అని నేను మాట్లాడుతుంటే నాకు సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉన్నారు అని అన్నారంట. నాకెందుకు గుర్తు వస్తుంది ఇప్పుడు అది. దేవుడు నన్ను అన్నాడు, అమ్మ నువ్వు సైలెంట్గా ఉండమ్మా అని అన్నాడు. సైలెంట్గా ఉంటే ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళకి తిరిగి ఏదన్నా సమాధానం, గొడవలాడే ఈ ప్రతికీడు చేసేది, మాటకు మాట అనేది చెప్పలేకపోవటం, మౌనంగా ఉండటం చేతగాని తనం కాదు. దేవుని బిడ్డలు కలిగి ఉన్న బలమైన ఆయుధం మౌనం అనేది. గుర్తుపెట్టుకోండి.
మాటకు మాట చెప్పటం అనేది అస్సలు అది ఒక మనిషి చేసేది, ఒక లోకానుసారమైన మనిషి చేయదగినది. అది మనుషులు బలం అనుకుంటారు. వీళ్ళకి సరైన సమాధానం చెప్పకపోతే నన్ను తక్కువ అంచనా వేస్తారని ఎవరు అనుకుంటారు? మనుష్య జ్ఞానం తెలియజేస్తుంది, అది ఒక మనిషి ఆలోచన అది. కానీ మనము కీడుకు ప్రతి కీడు చేయకూడదు, మాటకు ప్రతి మాట పలకకూడదు అన్నది ఎవరి లక్షణము? యేసే లక్షణం, అది తండ్రి లక్షణం, అది దేవుని గుణలక్షణం, అది ఆయన పిల్లలమైన మనం కలిగి ఉండాలా. మౌనంగా ఉండటమే దేవుని బిడ్డల యొక్క మంచి గుణలక్షణం. ఎవరైతే ఎన్ని చేస్తానో, ఎన్ని శ్రమలు వచ్చినా మౌనంగా భరించగలుగుతారో, అమ్మో వాళ్ళు అసలు ఈ భూమి మీద ధన్యులు. వారిలో దేవుని బలమైన శక్తి ఉంది కాబట్టి ఆ స్ట్రెంత్ను వాళ్ళు కలిగి ఉన్నారంతే. ఆ మౌనం అనేటువంటి గొప్ప ఆయుధాన్ని కలిగి ఉన్నారు. ఈ రోజున మీకు ఎటువంటి శ్రమలైనా ఎదురవుతుంటే గుర్తుంచుకోండి, మౌనంగా దాదాపుగా ఉండండి. మౌనం అనేది బలమైన ఆయుధం. శత్రువుకు చెమటలు పట్టించే ఆయుధం ఏంటో చెప్పనా? మౌనం. ఎందుకు చెప్పనా? అపవాది ఎప్పుడు కూడా, నిన్న చెప్పుకున్నాం, యేసుక్రీస్తు ప్రభుని రెచ్చగొడటానికే కదా వాడు చేసింది. ఇక్కడ శిలువ శ్రమలు కూడా రెచ్చగొట్టడానికి కదా మాటలు పలుకుతుంది. కానీ ఆయన మౌనంగా ఉంటే అపవాదికి పిచ్చెక్కిపోయింది. అపవాదికి పిచ్చెక్కాలంటే, శత్రులకు దిమ్మ తిరగాలంటే మనం ఏం చేయాలంటే మౌనం అనే దానిని పాటించాలి. అది బాగా గుర్తుంచుకోండి. మౌనంగా ఉండటం వలన మీరు 99% అపవాదిని జయించేసినట్లే, శోధనలను జయించేసినట్లే, శక్తిని మీరు కలిగి ఉన్నట్టు అనేది ఈరోజు గ్రహించాలి. అయితే అమ్మ, ఈరోజు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి చెప్పనా? యేసయ్య పునరుద్ధానుడు అయ్యాక, శిలువ శ్రమలు భరించాక ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత తిరిగి లేచాక 40 రోజులు భూమి మీద సంచరించాడంట, దర్జాగా సజీవుడిగా. చరిత్రలో మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన దేవుడే కానీ మానవునిగా వచ్చి ఈ లోకంలో ఎప్పటి వరకు కూడా జరగనటువంటి ఒక అద్భుత కార్యం ఆయన ద్వారా జరిగింది. ఆయన చేసి చూపించాడు. నేను దేవుణ్ణి అని చనిపోయిన ఆయన తిరిగి లేచి నిరూపించాడు. చనిపోక ముందు దాన్ని తెలియచేశాడు చాలాసార్లు. ఆయన ఏదైతే చెప్పాడో, ఆయన చనిపోయిన తర్వాత 3వ దినాన లేచి అలాగే ఎవ్వరు కనపడకుండా ఆరోహణం అయిపోలా. ఏం చేశాడు? 40 దినాలు మరలా సజీవుడిగా కొంతమందికి కనబడుతూ తిరిగాడు. అంతేకాదు, ఆ 40 దినాలు అంటే పునరుద్ధానుడైన తర్వాత ఆ 40 దినాలు ఆయన స్వరూపం ఎలా ఉంది? మహిమా స్వరూపం. అందుకని మగ్దలేన మరియకు ఫస్ట్ పునరుద్ధారణ అయిన తర్వాత కనిపించినప్పుడు ఏమన్నాడు? పట్టుకోవడానికి వస్తే, మరియా నన్ను తాకొద్దు, ఇప్పుడు నేను మహిమ శరీరంలో ఉన్నానమ్మా. అవునా కదా? ఫస్ట్ టైం పునరుద్ధారణ అయిన తర్వాత ఎవరికి కనపడ్డాడు యేసయ్య చెప్పండి? మగ్దలేన మరియకి, ఒక స్త్రీకి. మంది ఇప్పుడు స్త్రీల కూడికేలే, మగవాళ్ళు ఎవరు లేరు. స్త్రీలు ధన్యులు. మొట్టమొదటి దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు చూడండి, తన పునరుద్ధానాన్ని ఎవరికి ప్రత్యక్షపరిచాడనంటే, అబ్బా, ఒక స్త్రీకి, మగ్దలేన మరియకి. అంతేకాదు, ఆయన పునరుద్ధానం అవబోతున్నాడని స్త్రీలే కదా గుర్తు పెట్టుకొని సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతుంది. కాబట్టి స్త్రీలకు దేవుడు ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చాడో, అందుకని అపవాది కూడా ఇంకొక అబద్ధ బోధ చేస్తూ ఉన్నాడు. నమ్మొద్దు అస్సలు, మీరు నమ్మర్లే. ఏంటి? స్త్రీలు బోధించకూడదు, దెబ్బకంతే ముసుకేసుకొని ముసలమ్మలా కూర్చోవాలి మందిరాలంతే. అస్సలు బోధించకూడదు స్త్రీలు. అవునా కదా అంటున్నారా కొన్ని చోట్ల? అది తప్పుడు బోధ అని మీకు తెలుసు. మళ్ళీ ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. పౌలు ఆ కొరింథీ సంఘంలో జరుగుతున్నటువంటి అప్పటి పరిస్థితులను బట్టి దేవుడు ఆ సంఘానికి ఆ పరిస్థితులలో మీరు మౌనంగా ఉండండి, మీ పురుషుల చేత బోధించుకోండి అని చెప్పాడంతే. అదే పౌలు ఆడవాళ్ళగా ఉన్నటువంటి ఈ ప్రిస్కిల్లా అనేటువంటి ఆమె గురించి ఏం మాట్లాడాడు తెలుసా? నా జత పనివారు ప్రిస్కిల్లా అకుల అని చెప్పాడు. గుర్తుందా? ఇంకా పౌలు లేడీస్ గురించి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అబద్ధ బోధ
చాలా 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 జరుగుతూ ఉన్నది. అందుకనే ఈ సన్నివేశం గనక లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీకి గనక ఆధిక్యత ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ ఈ తప్పుడు బోధను మొత్తం ప్రచారం చేసేసేవాళ్ళు అసలు. అందుకనే యేసయ్య ఆధారాలు ఉంచాడు, బైబిల్లో ఆధారాలు ఉంచాడు. సమరయ స్త్రీని కూడా కలిసి ఏం చేశాడు, ఆమెతో మాట్లాడాక ఆమె ద్వారా ఊరూరిని మార్చేశాడు. సమరయ స్త్రీయే కదా ఆ యొక్క సమరయుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించింది. ఆమె దగ్గరికి వెళ్ళి వేసే స్పెసిఫిక్గా మాట్లాడారు కదా. తర్వాత పునరుద్ధరణ అయిన తర్వాత మగ్దలేన మరియకు కనిపించి, అమ్మా నీ వెళ్ళి నీ సహోదరులతో చెప్పు నేను లేచానని చెప్పింది యేసయ్య కదా. ఆయన గురించి ప్రకటించమని చెప్పింది ఆయనే కదా. సో స్త్రీకి దేవుడు చాలా బలాన్ని ఇచ్చాడు. అందుకని కీర్తనలో నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. వాక్యమును ప్రకటించే స్త్రీలు దేంతో పోల్చబడి ఉన్నారు? ఒక సైన్యము వలె ఉన్నారట. వాక్యమును ప్రకటించే స్త్రీలు, పరిచర్య చేసేటువంటి స్త్రీలు ఒక సైన్యము. ఒక్క స్త్రీ లేస్తే ఒక సైన్యము. దెబోరా ఏం చేసింది? అబ్బా, రేపబడినంత దేవుని ఆత్మచేత ఆ రోజుల్లో ఇశ్రాయేలులందరికీ న్యాయాధిపతిగా ఏలుబడి చేసేసింది. గొప్ప గొప్ప బారాకు లాంటి వాళ్ళని సిద్ధపరిచేసింది. సో మీ పట్ల కూడా దేవుని ప్రణాళిక ఉంది. మీరు సువార్త ప్రకటించాలా, ఇతరుల గురించి ప్రార్థన చేయాలా, కన్నీరు కార్చాలి. దేవుడు మిమ్మల్ని సువార్త ప్రకటించడానికి పిలుస్తున్నాడు. ఎవరైనా అనుకున్నా పట్టించుకోకూడదు. సమయం వచ్చినప్పుడు సువార్తను ప్రకటించండి. దేవుని ప్రణాళిక భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే చెయ్యండి. ఆ ప్రణాళిక నెరవేర్చండి. వెనకంజ వేయకూడదు. ఎందుకంటే స్త్రీలో అంత శక్తిని దేవుడు పెట్టాడు. ఒక స్త్రీ ద్వారా కుటుంబం మార్చబడుతుంది, ఒక స్త్రీ ద్వారా ఒక గ్రామం మార్చబడుతుంది. సమరయ స్త్రీ గ్రామాన్ని మార్చింది కదా. దెబోరా ఇశ్రాయేలులందరినీ బలపరిచింది కదా. మరి మీరు గనక కరెక్ట్గా భక్తి చేయగలిగితే, మీ విశ్వాసాన్ని మీ కుటుంబ సభ్యులు ఎదుట కనపరచగలిగితే కుటుంబము మార్చబడతారు. స్త్రీలు ఈ రోజుల్లో వాళ్ళే బలహీనంగా ఉండి, వాళ్ళే అవిశ్వాసులుగా ఉండి, వాళ్ళే భక్తిహీనంగా ఉండటం వలన మిగతా కుటుంబంలో అందరూ కూడా అదే మార్గంలో నడుస్తున్నారు. మా అమ్మే అట్టుంది, మా నాన్నే అట్టుండాడు, ఇంక మేమే అట్లే, అంతే, ఎలాగే అయిపోతున్నాయి. కాబట్టి మీరు నిలబడితే ఇప్పుడన్నా సరే మీ విశ్వాసాన్ని కనపరచగలిగితే, మీరు వాక్యానుసారంగా జీవించగలిగితే, మీ భక్తిని కనపరచగలిగితే, ఒక్క అంశము మీ పిల్లల్ని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ పట్టుకున్నా వాళ్ళ హృదయాలు తాగుతుంది. ఎందుకంటే వాక్యానుసారంగా జీవించినప్పుడు అక్కడ అద్భుత కార్యాలు జరగకుండా, దేవుని ఆత్మ ఆ కార్యాలు జరగకుండా ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి. సో ఈ రోజున యేసయ్య పునరుద్ధారణైన తర్వాత మగ్దలేన మరియకు కనిపించాడు. ఆ తర్వాత మొత్తము దాదాపు 40 రోజులు భూమి మీద, అసలు చనిపోయి తిరిగి లేచాక 40 రోజులు మహిమ స్వరూపంతో 500 మంది దాకా కనపడ్డాడంట. సుమారు 500 మంది దాకా కనపడ్డాడంట. అంతేకాదు, ఆయన శిలువ శ్రమలకు ముందు ఎంతో సువార్తను ప్రకటించారు, అద్భుతాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు, గొప్పగా కార్యాలు చేశాడు కదా. అంతేకాదు, ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా అద్భుతాలు చేశాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత దాదాపు 5 మందికి కనపడ్డాడు. పునరుద్ధానుడైన తర్వాత శిష్యులు బలహీనంగా ఉంటే ఆ శిష్యులు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళందరూ వెతికి పట్టుకొని బలపరిచాడు యేసయ్య. నాకెందుకు నేను పునరుద్ధారణ అయిపోయాను, నా పని అయిపోయింది కదా అని కామగుండలా. పునరుద్ధారణ అయిన తర్వాత 40 దినాల్లో గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేశాడంట. గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-8లో ఆయన ఎంతమందికి కనపడ్డాడో అసలు ఆ 40 దినాలని పౌలు క్లియర్గా రాసేసాడు. తర్వాత చదువుకోండి. ఎంఐ అనే మార్గంలో 2 కనపడ్డాడు, వాళ్ళు గుర్తుపట్టలేరు. తర్వాత చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే పేతురు వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటా వెళ్ళి ఒక అద్భుతం చేసేసాడు. ఎందుకంటే నేను అవన్నీ చెప్పడానికి ఈరోజు నాకు ప్రేరణ లేదు. ఒక్క అంశం జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా ముగింపులో. ఆ తర్వాత దాదాపు 500 మందికి కనపడిన తర్వాత కరెక్ట్గా 40 దినాలు సంచరించాక భూమి మీద సజీవునిగా ఆయన అందరూ చూస్తూ ఉండంగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. అందరూ చూస్తూ ఉండంగా పైకి ఆరోహణమై వెళ్ళిపోయాడు.
ఎందుకనంటే మనము కూడా క్రీస్తు రాకడలో ఆ విధముగా ఆరోహణం అవ్వాల్సి ఉన్నది కాబట్టి ఆయన A to Z మన జీవితం ఎలాగ ముందుకు కొనసాగించబడబోతుందో, ముగింపులో కూడా ఎలా ఉండబోతున్నామో ఆయన మాదిరిని ఉంచి చూపించాడు. ఆయన్ని పోలే మనము కూడా అలాగున పైకి వెళ్ళబోతున్నామని అర్థం అన్నమాట. అయితే ఈరోజు బాగా దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నది ఒకే ఒకటి. ఆయన 40 దినాలు పునరుద్ధారణ అయిన తర్వాత గొప్ప కార్యాలు చాలా చేశాడు. వాటన్నింటిలో ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిందంట యోహాను సువార్త 21వ అధ్యాయము. తర్వాత మీరు అందరు చదవండి. రేపు అడుగుతాను హోంవర్క్ చదివారా లేదా అనేది. చదివి రండి. 21వ అధ్యాయం అంతా మీరు చదవండి. నేను అక్కడక్కడ నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేస్తా. అయితే ఎప్పుడైతే ఈ యేసే చనిపోయిన తర్వాత వీళ్ళు ఈ పేతురు ఈ శిష్యులు భయంగా ఉంటా, తర్వాత బోధకుడే మనకు లేడు, మనం ఎట్లా పోషించబడతామని వదిలేసిన పనిని మళ్ళా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే ఆ నైట్ అంతా ప్రయాసపడిన ఒక చేప కూడా పడలా. అయితే తెల్లవారుజామున ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరగటం జరిగింది. ఆ తరువాత ఆ కార్యం జరిగిన తర్వాత దేవుడు ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు పేతురుతో ఏమంటున్నాడనంటే 15వ వచనం నుంచి చూస్తే చివరిదాకా అర్థమైపోయింది. కొన్ని వచనాలు. పేతురు యోహాను కుమారుడు అయిన సీమోను, పేతురు లేదా సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఇది నీవు నన్ను ప్రేమిస్తున్నావా సీమోను పేతురు అని అన్నాడు. ఎప్పుడు 2 దోణెలు పడేటువంటి చేపలు పట్టాక, అద్భుత కార్యం జరిగాక, యేసయ్యను వాళ్ళు గుర్తుపట్టాక, వాళ్ళందరూ కలిసి కూర్చున్న తర్వాత, వాళ్ళకి రొట్టె చేపలు పంచి పెట్టిన తర్వాత, అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత శిష్యులందరూ ఉంటే వాళ్ళ మధ్యలో సీమోన్ని పిలిచి అంటున్నాడు, సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడు. పేతురు అన్నాడు, అది నీవు ఎరుగున్నావు కదా ప్రభా, నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నా అని అన్నాడు. మళ్ళా రెండోసారి అదే మాట అడుగుతున్నాడు, సీమోను నన్ను ప్రేమిస్తున్నావా? అదేంటి ప్రభా, నీవు ఎరుగుదువు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అంటాడు. మళ్ళా మూడోసారి కూడా అదే మాట అడుగుతాడు, సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే ఇక దెబ్బకి ఆయనకేమొచ్చేసింది, విసుకొచ్చింది. నీకు తెలుసు కదయ్యా నేను ప్రేమిస్తున్నాను లేదో, నేను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదువు కదా, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు, ఎందుకు ఇన్నిసార్లు శోధిస్తున్నావు అన్నట్టుగా, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు అని అన్నాడంట. వ్యసనపడి అంటే విసుకొచ్చింది, ఇన్నిసార్లు ఒకే మాట అడుగుతున్నావేంటి అని విసుకొచ్చి, నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని అని. అప్పుడు అంటున్నాడు, అయితే నీవు నా గొర్రెలను మేపు అంటే ఏంటంటే పరిచర్య భారమును అప్పగిస్తున్నాడు. నువ్వు నా పరిచర్య చేస్తావా, నేను నీకు కొన్ని గొర్రెలు ఇస్తాను, నా గొర్రెలు మేపుతావా, నీకు ఒక సంఘాన్ని ఇస్తాను, నా సొత్తు అయిన ప్రజలను నీకు ఇస్తాను, నా పిల్లలను నీకు ఇస్తాను, నువ్వు మేపుతావా? నువ్వు నన్ను ప్రేమిస్తేనే వారిని చక్కగా ప్రేమతో మేపగలుగుతావు, ప్రేమతో వారికి వాక్యాన్ని బోధించగలుగుతావు, ప్రేమతో వారిని కట్టగలుగుతావు, నడిపించగలుగుతావు అని అంటే సరే అని అన్నాడు. ఈ రోజున దేవుడు అదే ప్రశ్న మనందరిని అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా పిల్లలారా, నా కుమార్తెలారా, నా కుమారులారా, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అయితే నేను మీకు త్వరలో నా గొర్రెలను మేపడానికి మీకు అవకాశాన్ని ఇవ్వబోతున్నా. నా గొర్రెలను మేపుతారా? నా పని చేస్తారా? నా వల్ల కాదయ్యా, నా వయసు అయిపోయింది, నాకు ఇక్కడ రోగం ఉంది, అక్కడ రోగం ఉంది అని అంటారా? నా పని అయిపోయిందయ్యా అని అంటారా? కాదంట. ఈ వయసులో కూడా మిమ్మల్ని దేవుడు ఆయన పనిలో వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. మోషేని 80 సంవత్సరాలు పిలిస్తే, నాకు నత్తయ్యా నా పని అయిపోయిందయ్యా అంటే, నత్తి ఇచ్చినోడి నేనేగా, నాకు తెలిసి నీ సంగతి, ఏం సాకులు చెప్పకుండా రా, నేను ఇస్తాను శక్తి అన్నాడు కదా. ఈ రోజున మీరందరూ కూడా ఆయన గొర్రెలను మేపటం కొరకు పిలువబడ్డారంట. ఒక మగ్దలేని మరియలాగా, ఒక సమరే స్త్రీలాగా, ఒక దెబోరాలాగా, ఒక
ప్రిస్కిల్లా లాగా. సో ఇట్టి రీతిగా మనం దేని కొరకు పిలువబడ్డామంటే ఆయన గొర్రెలను మేపటానికి, ఆయన సంఘంలో పని చేయటానికి, ఆయన పరిచర్యలో పాలిపంపులు పొందటానికి, ఆయన పరిచారకులుగా ముందుకు కొనసాగటానికి మన బ్రతుకు కాలం అంతా. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని నమ్ముతున్నాడు. ఈ యొక్క డేస్లో మనల్ని సిద్ధపరుస్తున్నాడు. నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే మీకు గొర్రెలను అప్పగిస్తాను, మేపుతారా అని అడుగుతున్నాడు ఈ రోజున. మరి దేవునికి మీరు ఏ సమాధానం చెప్తారో మీరు మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన చేసుకోండి. నేనేం అడగట్లేదు అది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ శ్రమలకు ముందు ఆయన ఎంతో పరిచర్య చేశాడు, ఎంతోమందిని బలపరిచారు. తన శిష్యులను మరి ముఖ్యంగా 3.5 సంవత్సరాల పాటు బలపరిచాడు. 3.5 సంవత్సరాల పాటు బలపరిచినా కూడా ఆయన శ్రమ పడుతున్నప్పుడు ఒక్క నిలబడలా. తర్వాత తిరిగి లేచాక ఆయన వెతుక్కుంటూ ప్రేమగా రాలేదు, జాప్యం చేశారు. అయినా ఆయన తిరిగి లేచాక కూడా తన పని విషయమై ఇంకా నాకెందుకులే అని అనుకోకుండా బలహీనపడినటువంటి శిష్యులను, వెనక్కి వెళ్ళిపోయినటువంటి శిష్యులను వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళని కలుసుకొని వాళ్ళని బలపరిచి మరలా వాళ్ళకు పరిచర్య బాధ్యతలు అప్పగించి వాళ్ళని వాడుకున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అంతేకాదు యేసయ్య శ్రమలు అనుభవించిన తర్వాత ఆయన మరలా శ్రమ పడలేదు. హల్లెలూయా. మరలా శ్రమ పడలేదు. ఎలా ఉన్నాడు? మహిమతో ఉన్నాడు. ఎవ్వరు టచ్ చేయలేకపోయారు. ఎవరు తాకటానికి కూడా అవకాశం, అధికారం లేనంత మహిమను ధరించుకున్నవాడుగా భూమి మీద తిరిగాడు. అందరూ చూస్తూ ఉండగా సజీవుడిగా తిరిగాడు. ఎంతో భయం అనేది అప్పటి కాలంలో అందరికీ కలిగిందంట. ఆయన లేచాడు అని తెలిసిన తర్వాత ఆయన అవమానించిన వాళ్ళు, నిందించిన వాళ్ళు, హింసించిన వాళ్ళు గుండెలు గుప్పిట్లో పెట్టుకొని బతికారంట. అంతేకాదు ఆయన ఎవరెవరైతే అవమానించి, నిందించి, హింసించారో శిలువ శ్రమల ద్వారా వాళ్ళందరి చరిత్రను దేవుడు ఏం చేశాడంటే తారుమారు చేసేసాడంట. కానీ శ్రమపడిన, అవమానించబడిన యేసయ్య మాత్రము తిరిగి లేచాడు, మరలా జీవించాడు. ఆ జీవించిన జీవితం కూడా శ్రమలు కాదు, మహిమకరమైన జీవితం జీవించాడు. హల్లెలూయా. అందరూ చూస్తూ ఉండగా దర్జాగా తండ్రి వద్దకు ఆరోహణమై తండ్రి కృపాశ్రమంలో కూర్చున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రమకాలం ఒకటి ఉంటుంది మనకి. శ్రమకాలం ముగించబడిన తర్వాత మహిమకరమైన కాలం ఉంటుంది. మన శ్రమల కాలంలోనే ఎవరైనా మనల్ని ఏదైనా అనటానికి తొందరపడతారేమో కానీ, లెక్క చేయరేమో కానీ, మనల్ని మహిమకరమైన కాలంలో ప్రవేశపెట్టిన తర్వాత మనల్ని చూస్తేనే భయపడతారు. వీళ్ళనా అన్నది, వామ్మో వీళ్ళతో దేవుడు ఉన్నాడు, దేవుడు వీళ్ళ పక్షాన ఉన్నాడు, అమ్మో వీళ్ళు తిరిగి మరలా లేచారు, అమ్మో వీళ్ళు కోల్పోయినవన్నీ దేవుడు మళ్ళీ వీళ్ళకి ఇచ్చేశాడు, అమ్మో వీళ్ళ రూపాలు మారిపోయినాయి, వీళ్ళ స్థితి మారిపోయింది, వీళ్ళు అప్పట్లాగా లేరు, ఇప్పుడు ఎంతో బాగున్నారు. మళ్ళా అమ్మో వీళ్ళేంటి ఒకప్పుడు ఇట్లా ఉన్నారు కదా, ఇప్పుడు ఇలా ఉన్నారు అలా అనుకుంటారు. మీరు మహిమకరమైన కాలంలో ప్రవేశించిన తర్వాత అంతకుముందు మిమ్మల్ని శ్రమ పెట్టిన వాళ్ళంతా కూడా భయపడే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి, సారీ చెప్పే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి, సమాధానపడే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. మీకు మాత్రము మరలా మీరు ఎదుర్కొన్న శ్రమంలోకి తీసుకెళ్ళడు. ఒకవేళ మిమ్మల్ని ఇంకా ఇంకా కనపరచాలనుకుంటే పరీక్షిస్తాడు తప్ప. కాబట్టి మీ శ్రమల కాలము ముగించబోతుంది, మహిమకరమైన కాలము ప్రత్యక్షం కాబోతుంది. యేసయ్యలాగా శ్రమలలో మీరు ఎట్లా తలదించుకొని బతికారో మహిమకరమైన కాలంలో అదే స్థలంలో తల ఎత్తుకొని మీరు తిరగబోతున్నారు. మీ తలలు పైకెత్తుకోండి ధైర్యముతో అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీ తలలు పైకెత్తుకొని ధైర్యంగా తిరిగేటువంటి ఆ స్థితి నేను మీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు. యేసయ్య మౌనంగా ఉన్నాడు శ్రమలప్పుడు. మహిమతో లేచాక అందరికీ కనబడుతూ తల ఎత్తుకొని ధైర్యంగా సంచరించారు 40 దినాల పాటు. ఆ తరువాత తండ్రి వద్దకు దర్జాగా అందరు చూస్తూ ఉండగా వెళ్ళిపోయాడు. అందరు చూస్తారు మీ మహిమకరమైన కాలాన్ని, అందరూ చూస్తారు మీ హెచ్చింపును,
అందరూ చూస్తారు దేవుడు మీకు ఇచ్చే ఘనతను, అందరూ చూస్తారు మీరు పడిన స్థితి నుంచి లేవటం అనేది అని దేవుడు రోజున మాట్లాడుతున్నాడు. అట్టి కృప దేవుడు వింటున్న మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. వాక్యం నిమిత్తం ఎవరైనా ప్రార్థన చేయండి అమ్మా, ముగించుకుందాం. ఏంటో ఎవరు చేయట్లేదు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రములు ప్రభా. నాయన ఇదిగో ప్రభా, నాయన 40 దినాల్లో వారికి స్తోత్రాలు తండ్రి. ఇంకా నా ప్రభా మరి 8 దినాలు ఉన్నాయి, దేవానికి స్తోత్రాలు. 32 దినాలు కూడా నా ప్రభా నీ బిడ్డలు సమకూర్చిన తండ్రి. నాయన రోజుకి ఒక్కొక్క అంశం నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగో నా తండ్రి, నా ప్రభు మీరు శరీర ధైర్యం ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభా, నా తండ్రి శరీరం అంతా నన్ను కొట్టబడింది ప్రభానికి స్తోత్రాలు. ఏం బదులు చెప్పలేదయ్యా నీ వందనాలు ప్రభా. ఆయన ఎంతగానో హింసించారయ్యా నీకు స్తోత్రాలు. పిడుగుద్దులు గుద్దారు ప్రభా. ఈ నాయన ఎవరు గుద్దారో ప్రవర్తించమన్నారు తండ్రి. వెంట్రుకలు పిరికి వేశారయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. శరీరం అంతా గాయాలు తున్నబడ్డా ప్రభా. అయినప్పటికీ నోరు మెదపలేదు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. శ్రమకాలం తీరిన తర్వాత నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. 40 దినాల వరకు నైనా నా ప్రభా ఈ భూమి మీద నా తన మనిషి కుమారు వాళ్ళు జీవించవయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. 40 దినాలు ప్రభా నాయన అనేక మందికి నాయన 500 మందికి పైగా